ఈ ఉదయకాలమందున మనం దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 141 5వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు మనము నేర్చుకునే అంశం లేదా ధ్యానించే విషయం ఏమిటంటే, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఇక్కడ మనం చదివిన వాక్యమును రాజైన దావీదు ద్వారా దేవుని ఆత్మ ప్రేరేపించడం బట్టి రాజైన దావీదు ఈ యొక్క వాక్యాన్ని రాశాడు. మనకు రాజైన దావీదు జీవితం గురించి తెలుసు. దేవుని వాక్యము దావీదు హృదయము గురించి మరియు అతని ఆలోచన ఎలా ఉన్నదో అనే విషయాన్ని కూడా మనకు స్పష్టంగా చెబుతూ ఉంది. అతను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆ స్థానము నుండి అతని పైకి లేపి లేదా హెచ్చించి దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలకు అతని రాజుగా నియమించాడు లేదా రాజుగా చేశాడు. దావీదు యొక్క ఆలోచన దేవుని సంతోషపరిచేదే. అయితే ఇక్కడ మన విషయంలో మనం మన ఆలోచనను బట్టి పరలోకం సంతోషిస్తుందో లేదో అని మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దావీదు తన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసిన వ్యక్తి ఉన్నాడు. అయితే మనం వాటి నుండి పాఠాలను నేర్చుకున్నట్లు దేవుని ఆత్మ మన కోసం ఆ పొరపాట్లను కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఇచ్చాడు. కానీ దావీదు మనస్సు మన మనస్సు నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మరి అతని మనస్సును మనం కీర్తనలలో చూడవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నప్పటికీ మరియు అభిషేకించినప్పటికీ దావీదులో మాత్రం నేను ఇతరుల కన్నా ఎక్కువ ఆత్మీయుడననే గర్వం లేకుండా ఉన్నాడు. ఆ విధంగా గర్వించను లేదు. దేవుని ఆత్మ అతనికి ఎన్నో కీర్తనలను రాయడానికి సహాయం చేశాడు. అంతేకాకుండా అతను రాబోయే మెస్సయా గురించి కూడా ప్రవచించాడు. మరి అతను రాసిన కీర్తనలను కూడా పరిశుద్ధమైన మందిరములో ఆ కీర్తనలను పాడేవారు. దేవుడు అతని శత్రువుల ఎదుట నిలవబడి దావీదును కాపాడాడు. అలాగే దేవుడు దావీదును భౌతికంగా మరియు ఆత్మీయంగా ఏ విధంగా ఆశీర్వదించాడో అనే విషయాలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఆయనను నేను పరిపూర్ణుడను కాదు అనే విషయం దావీదు అర్థం చేసుకున్నాడు లేదా తెలుసుకున్నాడు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. దేవుడు అతనిని శిక్షిస్తాడనే విషయం అతనికి బాగుగా తెలుసు. అలాగే దావీదును శిక్షించడానికి లేదా కొట్టుటకు నీతిమంతులను ఉపయోగిస్తాడు లేదా వాడుకుంటాడనే విషయం కూడా దావీదుకు బాగా తెలుసు. గనుక దాని కొరకు దావీదు సంతోషంగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ శిక్ష లేదా ఈ గద్దింపు నేను పరిపూర్ణతలోనికి ఎదగడానికి సహాయపడుతుందని, నా ఆత్మకు ఓదార్పును నెమ్మదిని ఇస్తుందని దావీదుకి తెలుసు. దావీదు ఏర్పరచబడిన రాజై ఉండి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మరి మన ఆలోచన ఇంకా ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి ఒకసారి ఆలోచించండి. మనం కూడా దేవుని శిక్షలను లేదా గద్దింపులను సంతోషంగా అంగీకరించాలి. దేవుని ప్రేమించే వ్యక్తికి, దేవుని బిడ్డకు తన జీవితంలో వచ్చే పోరాటాలు కానీ కష్టాలు కానీ నేను క్రీస్తు యొక్క స్థాయికి ఎదగడానికి అవన్నీ కూడా దేవుని చేతుల్లోని సాధనాలని అతనికి తెలుసు. కొన్నిసార్లు దేవుడు మనలను శిక్షించడం కొరకు ఇతరులను వాడుకుంటాడు. అప్పుడు మనకు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అయితే ఇది ఏది మనల్ని నాశనం చేయడానికి కాదని మనం గుర్తుంచుకోవాలి. అయితే దేవుని వాక్యము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనలను శిక్షించున్నప్పుడు మనము దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయత్నించకుండా దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దావీదు రాజు కాకముందు సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. కానీ ఈ సౌలు ఎంతో చిత్రమైన వ్యక్తి అయి ఉన్నాడు. అతడు గర్వంతో నిండి ఉన్నాడు.
దేవుడు అతన్ని ఏ స్థానంలో పెట్టాడో దానికంటే ఇంకా పై స్థానానికి ఎదగాలనుకున్నాడు. గనుక ఇట్టి కారణముగా అతను ఎలా నాశనం అయ్యాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. అయితే మనలో కూడా కొన్నిసార్లు మన మనస్సులో కూడా ఇటువంటి భావాలు వస్తూ ఉంటాయి, లేదా మనలో రేకెత్తుతూ ఉంటాయి. మరి మనము ఇతరుల కన్నా ఆత్మీయుకులమని మన మనస్సున భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుని శిక్షను లేదా ఆయన గద్దింపును స్వీకరించం. ఇక ఆ దేవుని కృపయే మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. దేవుని కృప లేకపోతే మనం ఎప్పుడో పడిపోయే వారము. మన జీవితంలో మనకు కనబడనివి, మనకు మంచిగా అనిపించే అనేక లోపాలను ఇతరులు చూడగలరు అని మనం గుర్తుంచుకోవాలి. అయితే దేవుని దృష్టిలో మన ఆధ్యాత్మిక పురోగతికి లేదా జీవితానికి అడ్డుపడేది అవి విషయాలు కావచ్చు. కాబట్టి మనము దేవుని శిక్ష కొరకు లేదా ఆయన గద్దింపు కొరకు ఉత్సాహముగా ఎదురు చూస్తున్నామా లేదా అని పరిశీలించుకున్నాను. రండి, మనం దేవుని శిక్ష లేదా గద్దింపు కొరకు ఆనందంతో సంతోషంతో మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుని ఆత్మ సంతోషంగా మనలో ఆరంభించిన కార్యమును సంపూర్ణము చెయ్యమని ప్రార్థించే మనసు మనలో దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి, నీ వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, దావీదు జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నా. ప్రభువా, నీ శిక్ష కొరకు, నీ గద్దింపు కొరకు మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నా. మా జీవితాలలో నీవు ప్రారంభించిన కార్యం ఏ కారణం చేతనైనా ఆ కార్యం ఆగిపోకూడదు. మేము నీ స్థాయికి లేదా నీకు సరి సమానముగా ఎదగడానికి మాకు సహాయం చేయము. నీవు ఏది చేసినా మా మంచి కోసమే చేస్తావు గనక నీకు వందనాలు. ఇక మీదట కూడా నీవు మాతో మాట్లాడు. ఈ రోజంతా కూడా మేము నీతో నడుచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు మధుర నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు గనుక సుఖమైన దుఃఖమైన దేవుని చిత్తానికి సమర్పించుకొని దేవునితో నడుస్తూ ఆయనకు సమానముగా ఎదుగుదా. మన ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మరణాత.